హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో అండి బేసన్ పూరి అండి. వీటినే మసాలా పూరి అని కూడా అంటారు. దీనికి కావాల్సిన పదార్థాలు అండి: ఒక గ్లాసు గోధుమ పిండి అండి, ఆశీర్వాద్ గోధుమ పిండి, ఒక గ్లాసు శనగపిండి అండి. సేమ్ క్వాంటిటీ తీసుకోవాలి. కొంచెం జీలకర్ర వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ వరకు అండి నువ్వులు వేసుకోవాలి. మీ స్పైసీని బట్టి అండి కారం వేసుకోవాలి. తగినంత ఉప్పు వేసుకోవాలి. కరివేపాకు అండి ఈ విధంగా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. కొత్తిమీర అండి, ఇది కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి. చాలా బాగుంటాయండి, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు సమ్మర్ కదండి, మ్యాంగోస్ వస్తాయి కదా, మ్యాంగో జ్యూస్ బేసన్ పూరి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. లేదా నార్మల్గా పెరుగుతోనైనా తినచ్చండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. దీంట్లోనే అన్నీ వేసాం కాబట్టి మనం డైరెక్ట్గా తినేయచ్చండి. పెరుగుతోనైనా మ్యాంగో జ్యూస్తోనైనా చాలా బాగుంటుంది. కొంచెం నూనె వేసుకోవాలి. ఇప్పుడంటే అంతా ఒకసారి కలుపుకోవాలండి. కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ పిండిలాగా తడుపుకోవాలి. మరి మెత్తగా కాకుండా చూసుకోవాలండి. నా వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసేవారు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మనం సేమ్ చపాతీకి ఏ విధంగా పిండి తడుపుకుంటామో ఆ విధంగానండి. ఇలా చేసుకున్న తర్వాత కొంచెం నూనె వేసుకోనండి. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి. 10 మినిట్స్ తర్వాత అండి ఈ విధంగా చిన్న చిన్న ఉండలా చేసుకోవాలి. సేమ్ మనం పూరీలు చేసే విధంగానే చేసుకోవాలండి. గోధుమ పిండి అండి, పిండి చల్లుతూ చేసుకోవాలి. మరీ పలుచగా కాకుండా మరీ మందంగా కాకుండా నార్మల్గా ఉండాలి. ఈ పూరీనండి మెత్తగా ఫ్రై చేసుకోవచ్చండి. ఆయిల్లో క్రిస్పీగా కూడా ఫ్రై చేసుకోవచ్చండి. క్రిస్పీగా ఫ్రై చేసుకుంటే 3-4 డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి. ప్రాసెస్ అండి చాలా ఈజీ అండి. టేస్ట్ కూడా బాగుంటాయి. ఎప్పుడు ఒకేలా పూరీలా కాకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఇప్పుడండి ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటినండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మన ఛానల్లో అంటే చాలా రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి చూడండి ఫ్రెండ్స్. వీడియోస్ అన్నీ చూడండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మీరు దీంట్లో కావాలనుకుంటే పుదీనా కూడా వేసుకోవచ్చండి. ఇంటికి ఎవరైనా గెస్టులు వచ్చినప్పుడు అండి ఈ పూరి ఈజీగా చేయొచ్చండి, చాలా బాగుంటాయి. చూసారు కదండి, చాలా సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. ఇప్పుడు దీంట్లోకి మ్యాంగో జ్యూస్ ప్రిపేర్ చేసుకుందామండి. మ్యాంగోస్ ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. మ్యాంగో స్వీట్ని బట్టండి, కావాలనుకుంటే కొంచెం షుగర్ వేసుకోవాలి, లేకపోతే లేదండి. కొంచెం పాలు వేసాను, ఇష్టం అండి. పాలు షుగర్ వద్దనుకునేవారు డైరెక్ట్ ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకున్నా సరిపోతుంది. ఈ విధంగా చేసుకోనండి. ఈ పూరి కాంబినేషన్ చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ ఫ్రెండ్స్.